హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే జెన్పాక్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఎవరైతే మిస్ కాకండి, మీ ఇంట్లో నుండి ఇంటర్వ్యూ అనేది ఇవ్వచ్చు. సో మీరైతే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో నేనైతే మీకు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్ అయి ఉంటే సరిపోతుంది. సో ఈడ మీరు ఇక్కడ చూసుకుంటే సో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఓకేనా. సో ఫ్రెషర్ అనేది అప్లై చేసుకోవచ్చు, మినిమం 1 year ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే వేకెన్సీస్ విషయానికి సో 30 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో జస్ట్ ఇది నార్మల్గా ఇచ్చారు. సో మీకు వేకెన్సీస్ అయితే చాలానే ఉంటాయి, ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దు. అండ్ మనకి ఇది ఆఫీస్ లొకేషన్ వచ్చేసి అయితే హైదరాబాద్లో ఉంటుంది అండ్ వచ్చేసి ఉప్పల్ లొకేషన్లో ఉంటుంది ఓకేనా. సో ఉప్పల్ బ్రాంచ్ అయితే ఉంటుంది. అంటే జెన్పాక్ట్ వర్చువల్ డ్రైవ్ ఫర్ కలెక్షన్స్ వాయిస్ ప్రాసెస్ ఓకేనా. సో ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. కీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి చూసుకుంటే సో కలెక్షన్ ఆన్ పాస్ట్ డ్యూ ఇన్వాయిస్ ఉంటాయి కదా. సో ఇన్వాయిస్ అండ్ ఇన్వాలిడ్ డిడక్షన్స్ అండ్ అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా. మామూలుగా ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు కదా. సో ఇన్వాలిడ్ డిడక్షన్స్ అయినాయి, ఏదైనా రాంగ్ ఉంటే సేమ్ మీరైతే కస్టమర్కి కాల్ చేసి సో ఇట్లా వాళ్ళు ఏమైనా కాల్ చేస్తారు కదా, ఇట్లా మిస్టేక్ అయిందని. సో మీరైతే చెక్ చేయాలి అసలు ఏమైంది, బిల్ ఎంత వచ్చింది, ఎంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా కట్ అయింది, లేదా వాళ్ళు ఎంత అమౌంట్ అనేది పే చేయాలి. సో అలానే ఉంటుంది. సో అది వచ్చేసి మీకు వాయిస్ త్రూ చేయాలి. సో వాయిస్ ఎక్కువ అవసరం లేదంటే ఈమెయిల్ త్రూ అయిపోతుందంటే ఈమెయిల్ త్రూ అయితే మీరు రిప్లై ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, రెస్పాండ్ టు ఈమెయిల్స్ ఆర్ ఫోన్ క్వారీస్ అండ్ డిస్ప్యూటెడ్ వాయిస్ ఓకేనా. సో మీరు వచ్చేసి ఈమెయిల్ ఆర్ ఫోన్ క్వారీస్ అయితే రీసాల్వ్ అనేది చేసేది ఉంటుంది త్రూ ఫోన్ లేదా ఈమెయిల్. సో ఏమైనా మిస్టేక్స్ అయి ఉంటాయి కదా ఇన్వాయిస్లకు సంబంధించి, బిల్స్కి సంబంధించి. ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ ఆఫ్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియోస్ టు సూపర్వైజర్ ఉంటారు కదా, మామూలుగా టు సూపర్వైజ్ అండ్ సూపర్వైజర్ పాస్ట్ డ్యూస్. మీరైతే సూపర్వైజ్ చేయాలి, పాస్ట్ డ్యూస్ ఏమైనా ఉంటే సో అది వచ్చేసి మీ వర్క్ అయితే ఉంటుంది. మీరైతే కస్టమర్కి అయితే మంచిగా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. సో ఎంపతి అనేది చూపించాలి, సో జాలి చూపించాలి. సో నాకు ఇట్లా అయిందంటే సార్ మేము ఇట్లా అవుతుంది అని అనుకోలేదు, సో ఇట్లా అయిందా అని అంటే ఏంటంటే మీకంటే మంచిగా ఇట్లా స్కోర్స్ అనేది ఉంటుంది కదా, సర్వీస్ అనేది 5 star అట్లా రేటింగ్స్ ఇస్తారు. సో మీకు ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ మీకు ఇంకొకటి చూసుకుంటే రేస్ ప్రాబ్లమ్ టు సీనియర్ స్టాఫ్ మెంబర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఓకేనా. ఒకవేళ ఇన్వాయిస్కి సంబంధించి ఒక $300 $400 అట్లా యూఎస్ఏ కదా ఇది. సో అట్లా ఏమైనా ఎక్కువ పేమెంట్స్కి సంబంధించి మీకు అర్థం కాకపోతే మీరైతే మీ సీనియర్ స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళని అనేది అప్రోచ్ అవ్వచ్చు, లేదా టీమ్ లీడర్ ఉంటారు కదా సో వాళ్ళని అయితే అప్రోచ్ అనేది అవ్వచ్చు. సో మీకైతే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ అని ఉంటుంది. సో తర్వాత మీరు మీటింగ్ ఐడి ఉంది కదా ఇక్కడ, ఈ మీటింగ్ ఐడి అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత ఇక్కడ పాస్కోడ్ ఇచ్చారు కదా, సో ఈ పాస్కోడ్ అయితే ఎంటర్ చేసి సో మీరు మీటింగ్లోకి ఎంటర్ అయ్యారంటే మీకు వర్చువల్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే ఏంటంటే 23 April ఓకేనా. 23rd April ఫ్రమ్ 11:30 నుంచి 1 o'clock వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి కంపల్సరీ అనేది ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఆన్లైనే కాబట్టి. సో ఇది వచ్చేసి అయితే చూడండి, షిఫ్ట్ అయితే నైట్ షిఫ్ట్ అని ఇచ్చారు. సో కాబట్టి ఆల్మోస్ట్ నైట్ షిఫ్టే ఉంటుందంట, నైట్ రొటేషనల్ షిఫ్ట్స్ లేదా ఫిక్స్డ్ షిఫ్ట్ లాగా 6:30 నుంచి 3:30 వరకు మార్నింగ్. సో అట్లా అనేది ఉంటుంది. సో మీకైతే మంచిగా ఏంటంటే వర్చువల్ ఇంటర్వ్యూ కాబట్టి సో క్వశ్చన్స్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి అడుగుతారు. సో తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటిదని అడుగుతారు. అండ్ తర్వాత మీకు ఏదైనా మీ ఫ్యామిలీ గురించి ఒక 1 minute లేదా 2 minutes మాట్లాడండి అంటారు. సో ఆల్మోస్ట్ అంతే. సో వర్చువల్ ఇంటర్వ్యూలో ఏంటంటే జాబ్ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దు. మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇంట్లో నుంచే ఇవ్వాలి కాబట్టి ఎలాంటి ఫీజు అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా మీటింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు. సో ఏపీకి సంబంధించి పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే మేమైతే రిలోకేట్ అవుతాము. సో మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, రిలోకేట్ అవుతాము, అక్కడికి వచ్చి జాబ్ అనేది చేసుకుంటాం అయితే అని చెప్పండి. ఇక్కడ క్వాలిఫికేషన్స్కి చూసుకుంటే ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో సో అది వచ్చేసి కామర్స్ చేసిన వాళ్ళు ఓకేనా. ఓన్లీ కామర్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా అదరు ఓకేనా. సో కామర్స్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనే వాళ్ళైతే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. సో మీరు అటెండ్ అయ్యేటప్పుడు అయితే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఒకటైతే హ్యాండీగా పెట్టుకోండి ఒక కాపీ. ఎందుకంటే మీకు వీడియో కాల్ చేసినప్పుడు అయితే ఒక్కొక్కసారి ఆధార్ కార్డ్ అయితే చూపించమంటారు, ఎందుకంటే మనిషి మీరా కాదా అని చెక్ చేసుకోవడానికి. కాబట్టి మీరైతే ఆధార్ కార్డ్ అయితే పక్కన పెట్టుకోండి. సో మీ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. సో మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అప్డేట్ అనేది వస్తుంది. మీకు 2-3 daysలో అయితే మీకు ఏంటంటే
ఈమెయిల్ అయితే సెండ్ చేస్తారు యు ఆర్ సెలెక్టెడ్ అని. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ అనేది సెండ్ చేస్తారు. కాబట్టి మీరైతే ఓ 10 డేస్ అట్లా టైం ఉంటుంది కాబట్టి మీరైతే జాయినింగ్ అనేది అవ్వచ్చు. వచ్చేసి అయితే మనకి ఫుల్ టైం పర్మనెంట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.